కులానికి అధ్యక్షుడు మన యాగండ్ల రమేష్ గౌడ్ గారు. 112 కులాలంటే చాలా కులాలు వస్తాయి. గౌడ కులంతో పాటు నేను కూడా బీసీనే, ఒక బీసీ బిడ్డనే. కాబట్టి అదేవిధంగా ఈ బీసీలందరూ ఐక్యత కావాలని ఆయన సర్దార్ పాపన్ గారు ఆనాడే స్వతంత్రం రాకుండా పూర్వం మనందరూ కూడా ఐక్యత పరిచింది. కాబట్టి మనం కూడా రాబో రోజుల్లో సర్దార్ సర్వాయి పాపను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా రాజ్యాధికార దిశగా పయనించాలని కోరుతూ ఒక 12 మంది సైన్యంతో 12,000 సైన్యాన్ని చేసి బడుగు బలహీన వర్గాల కోసమే పోరాడేటువంటి యోధుడు. పెత్తందారుల పెత్తనాన్ని ఊడ్చేసి ఎవరైతే బలహీన వర్గం ఉందో వారి తరఫున పోరాడినటువంటి యోధుడైన అతని కోసం మన కులమే కాదు ప్రతి ఒక్క కులం నుండి కూడా వచ్చి ఇక్కడ పండగ చేసుకోవాలి. మన బడుగు బలహీన వర్గాల కోసం ముందుగా పోరాడినటువంటి యోధుడు ఆయన అని చెప్పేసి రమేష్ అన్న కూడా చెప్పడం జరిగింది. అంతకంటే ఎక్కువ ఆయన చరిత్ర బలహీన వర్గాల చక్రవర్తి, దమ్మున్న చక్రవర్తి. ఈ రోజు ఆ రోజు పూలే గారు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడక ముందు నుండే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డాడు. సర్దార్ సర్వాయి పాపన్న ఎవరు? సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఉల్లి పట్టుకొని ఈదు తీసుకునే ఒక మామూలు మనిషి సర్దార్ సర్వాయి పాపన్న. ఆ రోజు జమీందారులు, ఆ రోజు నవాబులు వాళ్ళు చేసే ఆగడాలను చూడలేక సర్దార్ సర్వాయి పాపన్న తన యుద్ధం ఒక ఉల్లితోని మొదలుపెట్టిండు. ఒక ఉల్లితోని కళ్ళుకు డబ్బులు కళ్ళు అమ్ముకుంటుండు. సర్దార్ సర్వాయి పాపన్న కళ్ళు అమ్ముకుంటున్న గౌరవతి కొనసాగించుకుంటుండు. వారు సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు మా కళ్ళుకు డబ్బులు కావాలి, కళ్ళుకు డబ్బులు ఇవ్వంటే నవాబులు నీకే డబ్బులు ఇచ్చే అని చెప్పి ఇతన్ని కొట్టడం జరుగుతుంది. అప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆవేశం, అతను ఒక పులి సింహం. ఈరోజు మహారాష్ట్ర చక్రవర్తి, మహారాష్ట్ర సామ్రాజ్య చక్రవర్తి ఎవరు? మన చక్రవర్తి శివాజీ గారు ఎలా ఉన్నారో అంతకన్నా తాత మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. దాని చరిత్ర కాక మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మన బడుగు బలహీన వర్గాలం కాబట్టి ఇక్కడ తొక్కివేయబడ్డది చరిత్ర. నిజంగా ఒక వీరుడు. ఆయన 7 దోస్తులతో, ఒకరు మంగళోళ్ళు, ఒకరు దూదెట్లోళ్ళు, ఇంకోళ్ళు మన బడుగు బలహీన వర్గాల నుంచి 7 దోస్తులతో నవాబుల మీద యుద్ధం ప్రారంభిస్తాడు. 7 దోస్తులతో ఆ 7 పోయి 70,000 మంది సైన్యాన్ని తయారు చేస్తాడు. 7 పోయి 12,000 మంది సైన్యాన్ని తయారు చేస్తాడు. 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి గోల్కొండ నవాబ్ కోటను బద్దలు కొట్టి గోల్కొండ కోటను అతను ఆధీనంలో తెచ్చుకుంటాడు. చిరపు 7 స్థాపించిన అటువంటి వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న జయంతి అనేది ఇక్కడ తక్కువ, హైదరాబాద్ పోయి ఊడిపోతుంది. సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ పోయి ఊడిపోతుంది. ఈయన జాతర, పెద్ద జాతర. అదే మామూలు కుటుంబం నుంచి వచ్చి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిండు. ఆ రోజు నవాబుల కోటలన్నీ బద్దలు కొట్టిండు. అటువంటి సామ్రాజ్య చక్రవర్తి మన సర్దార్ సర్వాయి పాపన్న. అటువంటి సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను గౌరవం కానీ బడుగు వర్గాలన్నీ కానీ అందరూ చదువుకోవాలి. ఆయన చరిత్రను చదవాలి, ఆయన చరిత్రను నేర్చుకోవాలి. ఆయన ఒక గౌరవలకే న్యాయం చేయలే. బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ ఏకం చేసి బడుగు బలహీన వర్గాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు సర్దార్ సర్వాయి పాపన్న. అందుకోసమే మనం సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ఆదిమరద్దు. మనమందరం గౌరవంలో ఏకం కావాలి. మనం ఇక్కడికి వచ్చిన బడుగు బలహీన వర్గాలందరం ఏకమై మనలో ఐకమత్యాన్ని పెంపొందించుకోవాలి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. మనం ఇలాగే ఒకరొకరు ఇక్కడొకరు ఉంటే గౌరవం నుంచి ఎవరు పోటీ చేస్తారు? ఐకమత్యం నుంచి ఎవరు పోటీ చేస్తారు? ఒక లేఖాన్ని కాలించడం కాదు, మన గుణ కుటుంబం కాదు, మనం ఐకమత్య కుటుంబం. లేపేవాడిని లేవాలి, భుజాల మీద ఊసుగా పెట్టుకోవాలి, ఎదిగేవాడిని ఎగిరించి మన కోసం పోరాడాలి. ఈరోజు గవర్నర్ల దాంట్లో సీట్ల మీద కూర్చున్నది ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అంతకుముందు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, అలాగే మరియాస్ గౌడ్ అన్న గారు. ఎవరున్నారు? యావత్ మన గవర్నర్ రాష్ట్రంలో ఉన్నతో ఏమంటున్నాం? ఓన్లీ పొన్నం ప్రభాకర్ అన్న పేరు తెచ్చుకుంటున్నాం. ఎందుకు? మన దాంట్లో లీడర్లు ఎదుగుతలేరు. ఎందుకు ఎదుగుతలేరు? ఎదిగేవాడిని లాగుతుండ్రు. అటువంటిది కాదు. నీ శత్రువైనా సరే, నీతో మాట్లాడకుండా సరే, మన దాంట్లో ఒక వీరుడు లేపుతుంటే లేపండి, ఆయన చేయి ఇయ్యండి. ప్రతి గ్రామంలో ఒక ఐకమత్యం
కానీ ఈసారి కొంచెం సంతోషంగా ఉంది. వచ్చిన గౌరవాలందరూ అయితే కొందరు దాదాపుగా ఊర్ల నుంచి అందరూ వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన గౌరవ పెద్దలు, గ్రామం నుంచి వచ్చిన పెద్దలు, అరే మన గౌరవాల కోసం ఇంత గౌరవంలో జాతర జరుగుతుంది అని ఊరికి ఒక 40 మంది 20 మంది తీసుకొని రావాలి. అట్లా ఐక్యమైతే పెంపొందించుకోవాలి. మన సత్తా ఆడుకోవాలి. మన గవర్నమెంట్ నుంచి ఏ నిధులు అడుగుతాం. ఈరోజు సేఫ్టీ కాటమయ్య ఏంటి మన సర్దార్ సర్వై పాపన్న శ్రీ 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 సోమరాజ్ సర్దార్ సర్వై పాపన్నకు ఇక్కడికి వచ్చిన బడుగు బలైన వర్గాలు పెద్దల నుంచి, అలాగే ఇక్కడికి వచ్చిన ఇతర పెద్దల నుంచి, అలాగే ఇక్కడికి వచ్చిన ఓకే